నేనేమో మంత్రిగా వచ్చాను, సీట్లు అడుగుతుంటే అందరికి లెటర్ మీద రాసిచ్చాను. మరి పిల్లలందరినీ ఎక్కడ సర్దాలి ఏంటి, నాకు ఒక కొత్త స్కూల్ కావాలని సీఎం గారి దగ్గరికి వెళ్ళి అడిగా. ఇక్కడ మా లోటు బడ్జెట్ ఉంది, ఇవ్వలేను కదా అంటే, లేదు సార్ నాది పెనుగొండ నియోజకవర్గం ఎక్కువగా బడుగు బలహీన వర్గాలు ఉన్న పిల్లలు ఎక్కువగా ఉన్న ఓటర్స్ సార్, పిల్లలు చాలా మంది ఇబ్బంది పడతారు సార్ అంటే, లేదమ్మా నేను చేయలేదంటే బిల్డింగ్ మేము పెట్టుకుంటాం సార్, బిల్డింగ్ శాంక్షన్ కావాలి అంటే అట్లీస్ట్ 50 కోట్లు కావాలి. ఒక బిల్డింగ్ కట్టాలంటే 50 కోట్లు కావాలి. డిపిఆర్ కూడా రెడీ చేశాను. మళ్ళీ అప్పుడే బిల్డింగ్ కి 50 కోట్లు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి గారు అన్నారు. ఏదో చూడండి సార్, టెంపరరీగా చాలా ఇబ్బంది పడుతున్నాం, టెంపరరీ బిల్డింగ్ లో ఉన్నామంటే చూద్దామన్నారు. స్పెషల్ గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఉన్న 3 సంవత్సరాలు ఉన్నాను. 3 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ అక్కడ రిజైన్ చేసి ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ ఆయన చెప్పింది ఏంటంటే, మురళీనాథ్ మీకు నేను 1500 కోట్ల రూపాయలు ఇస్తాను, నాకు ఇవన్నీ కావాలని చెప్పాడు లిస్టు. సో నాకు అందరికి తరగతి గది క్లాస్ రూమ్ కావాలి, అన్ని చోట్ల మంచి మరుగుదొడ్లు ఉండాలి, 24/7 రన్నింగ్ వాటర్ ఉండాలి, మంచి బెంచెస్ ఉండాలి, మంచి కలరింగ్ ఉండాలి, సో తర్వాత మనకి గ్రీన్ బోర్డ్స్ ఉండాలి, ఇట్లా ఇవన్నీ కూడా చెప్పాడు అనమాట. చెప్పిన తర్వాత నేను మళ్ళీ నాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి, మళ్ళీ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ, ఎందుకంటే మీరు బడ్జెట్ ఫిక్స్ చేశారు, స్కూల్స్ ఫిక్స్ ఉన్నాయి. నేను మళ్ళీ తయారు చేసుకొని పోయిన తర్వాత చెప్పాను, 1500 కోట్లు అయితే మనకి ఇంతే వస్తుంది, ఇవన్నీ రావు అని చెప్పాను ఆయనకి, ఫ్రాంక్ గా చెప్పాను అనమాట. మీరు ఆయన ఏమన్నారంటే, ఇట్లా ఉన్న స్కూల్స్ ఇట్లా కావాలన్నాడు, సో బ్లాక్ గా ఉన్నాయి, ఇట్లా వైట్ కావాలి, మార్పు ఉండాలి. వాళ్ళదే ప్రచారం చేస్తూ వచ్చారు కదా, ఇప్పుడు ఉండే పరిస్థితి తర్వాత మేము మార్చి చూపిస్తాము పెట్టాడు కదా. నేను చెప్పాను, మీరు నిజంగా కూడా ఇట్లా ఉన్న ఇట్లా కావాలంటే కూడా నేను ఒక సూత్రం చెప్తాను, కాంట్రాక్టర్స్ ఉండకూడదు పిక్చర్ లో అని చెప్పాను. సో కాంట్రాక్టర్స్ ఉంటే మనకి చాలా పర్సెంటేజ్ బయటకు వెళ్ళిపోతాయి. పాపం కాంట్రాక్టర్ తప్పు కాదు అది, కానీ బట్ కాంట్రాక్టర్ కూడా చేయలేడు, క్వాలిటీ చేయలేడు. అసలు కాంట్రాక్టర్ విధానమే అది ఒక లోపభూయిష్టంగా ఉంది. అట్లా చేయడం వలన రాదు, నంబర్ 1. నంబర్ 2, మనం కమ్యూనిటీని అంటే పేరెంట్స్ ఇన్వాల్వ్ చేయగలిగితే మనకి మనీ సేవ్ అవుతుంది, క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంటది, ప్లస్ మనకి చాలా స్పీడ్ గా కూడా కార్యక్రమం అవుతుంది. అంటే ఆయన ఫస్ట్ ఒక 3 months టైం ఇచ్చాను నాకు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన కొంచెం డౌట్ఫుల్ గానే ఇచ్చాను పర్మిషన్. 3-4 months తర్వాత కొన్ని డెమో స్కూల్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను గో హెడ్ ఇచ్చేసాను.